సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే కొన్ని జంతువులు అనేది చనిపోయిన తర్వాత యూకం కొన్ని రోజులు కొన్ని నిమిషాల పాటు అయితే బతికి ఉంటాయి అన్నమాట, జీవించి అయితే ఉంటాయి. ఆ జంతువులు ఏంటివో అవి ఎలా ఉంటాయి మొత్తం అయితే ఈరోజు వీడియో అయితే చెప్తాను అనమాట. వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి. ఇక మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆళ్ళతోడికి అయితే మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి కోడి అన్నమాట. కోడిని కోసిన తర్వాత మనం అందరైతే గమనించేది ఏంటంటే కోడి తలకాయ కోసిన తర్వాత కూడా ఆ కోడి బాడీ అయితే ఉంటుంది కదా, కోడి బాడీ అనేది కొన్ని నిమిషాల పాటు అయితే గిలగిల కొట్టుకుంటూ అయితే ఉంటుంది అనమాట. అయితే ఒక 1945లో సెప్టెంబర్లో జరిగిన ఒక రైతు దగ్గర అనమాట, రైతు వచ్చేసి తన దగ్గర ఉన్న కోడిని అయితే కోసేసిన తలకాయని అయితే కోడి తలకాయని కోసిన కోడి తలకాయ కోసినా కూడా నార్మల్ కోళ్ళ లాగానే అటు ఇటు అయితే పరిగెత్తింది చూసిన తర్వాత అక్కడ ఉన్న రైతు అయితే చూసిన తర్వాత దీని అయితే ఎలా అయితే దీని తలకాయ అన్నది దానికి అతికించుకోవాలనుకొని ట్రై అయితే చేసింది, కానీ అయితే తలకైనా అతికించలేమన్నమాట. కానీ అయితే దానికి ఉన్న కోడిని కోసిన తర్వాత బ్లీడింగ్ అయితే రక్తం అనేది దాని అయితే ఆపేసింది అనమాట. ఆపిన తర్వాత సైంటిస్ట్ దగ్గర తెలుసుకున్న తర్వాత దాని అయితే ఎలాగైతే అలా అనేది ఒక 18 నెలలు అయితే దాన్ని బతికించింది అనమాట. దానికి ఎలాగంటే దానికి ఇంజక్షన్ చేసుకుంటూ పాలు అవన్నీ ఇచ్చుకుంటూ అయితే 18 నెలలు అయితే సైంటిస్ట్ మొత్తం రైతు మొత్తం దానికి అయితే అదే 18 నెలలు అంటే బతికించుకోరు. దీన్ని చూసిన సైంటిస్ట్ వచ్చేసి ఏమన్నాడంటే దీని తల తెగిపోయినా కూడా దీని హార్ట్ బీట్ అయితే ఆగిపోయిన అయితే చెప్పేసిండు. ఈ కోడికి వచ్చేసి ఏమని చెప్పిన అంటే ఈ బ్రెయిన్తో అయితే కమ్యూనికేషన్ అయితే లేదని అయితే చెప్పిన అనమాట. మొత్తం అయితే హార్ట్ బీట్ మీద అయితే మొత్తం అయితే ఉందని చెప్పిన హార్ట్ బీట్ మీద కొన్ని నెలల దాకా అయితే ఈ కోడి అయితే బతికినైతే చెప్పేసిన అనమాట. ఎందుకంటే కొన్ని మా కోళ్ళన్నీ మాకైతే బ్రెయిన్ పైన అయితే ఆధారపడి అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే మా హార్ట్ బీట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది అనమాట. ఈ కొడుకు అంతే. ఆక్టోపస్ అంటే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది అనమాట. ఆక్టోపస్ వచ్చి ముక్కలు నరికిన యుగం అయితే బ్రతికే ఉంటుందని చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. తన టెంటికల్స్ యుగం అదైతే ఆడించుకుంటూ అయితే ఉంటుందని చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది అనమాట. దాని టెంటికల్స్ యుగం లేకపోతే ముక్కలు నరికిన యుగం అయితే అలానే ఆడించుకుంటూ అయితే ఉంటుంది అనమాట. మన ఆక్టోపస్లో వచ్చేసి మన యూనిక్ నర్వస్ సిస్టమ్ అన్నది వల్ల అయితే మన నరికిన యుగం దానికైతే చనిపోయిన యుగం దానికైతే అవి ఉంటాయి కదా, దానికైతే టెంటికల్స్ అనేది అవి అయితే ఆడించుకుంటూ అయితే ఉంటుంది అనమాట. చనిపోయిన ఒక కొన్ని నిమిషాల పాటు అనేది బతికి అయితే ఉంటుంది ఆక్టోపస్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి సాలమాండర్ అన్నమాట. సాలమాండర్లు అన్నది సాలమాండర్ శరీరంలో అనేది భాగం అనేది కట్ అయిన తర్వాత ఆ భాగం అనేది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అయితే ఎప్పటిలాగా పెరుగుతుంది అనమాట. ఎప్పుడు మా నార్మల్గా అనేది ఎలా ఉంటుందో అలా అయితే సాలమాండర్కి అయితే పెరుగుతుంది అనమాట. వీళ్ళు ఎందుకు పెరుగుతుంది అంటే మనకైతే సాలమాండర్లు అన్నది న్యూడ్ యాంటిక్రియల్ గ్రేడియన్ అనే ఒక ప్రోటీనియన్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సాలమాండర్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అయితే మనకైతే కట్ అయిన భాగాలని మన సాలమాండర్ కట్ అయిన భాగాలని మళ్ళీ అయితే పెరుగుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మన మనుషుల దాంట్లో ఉంటుంది, కానీ తక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్ అనేది తక్కువ అయితే ఉంటుంది కాబట్టి మనకి అప్పుడు చిన్న దెబ్బలు తాకిన ఒక అయితే వెంటనే మానిపోతుంది అన్నమాట. అయితే మన బాడీలో మన మనుషుల లాంటి ఉంటుంది, కానీ చాలా మంది ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా బాగా కట్ అయిన మనకైతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అయితే పెరుగుతుంది అన్నమాట. మళ్ళీ అయినా పెరుగుతుంది. ఇప్పుడు చెప్పేది వచ్చే స్నేక్ గురించి అన్నమాట, పాము గురించి. మన పాము తలకాయలోనే అన్నమాట విషం అని ఉండేది చాలా మందికి అయితే తెలుసు. మన పండ్ల కొర్రలోనే విషం మొత్తం అయితే పాముకి అయితే దాంట్లో అయితే ఉంటుంది. మన పాముని వచ్చేసి మన తలకాయని నరికేసిన ఆ పాము తలకాయలో అన్నది పాముని నరికేసినా కూడా ఆ పాము కొర్రలోనే విషం అయితే ఉంటుందన్నమాట. అసలు స్నేక్ ముట్టద్దు మనం చంపిన తర్వాత అసలు తలకాయని ముట్టిన మనకైతే కాటైతే ఇస్తే కాటేసిన చనిపోతారు అన్న విషయం అయితే అలానే అయితే ఉంటుంది. పాముని చంపిన అక్కడ పండ్ల కొర్రలు అయితే అసలు ముట్టద్దు, కొర్రలు ముడితే చనిపోతారు అన్నమాట. అంత పవర్ఫుల్ అయితే ఉంటుంది. మన పాముని చంపిన కూగం మనకైతే తలకాయ కట్ చేసిన కూగం అంత పవర్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. స్నేక్ పాముకి వచ్చేసి చంపిన తర్వాత అసలు అయితే ఎవరైతే ముట్టకంటే పాము తలకాయని వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మన ఫ్లాట్ వామ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్లాట్ వామ్ వచ్చేసి ఏంటంటే ఈ ఫ్లాట్ వామ్ గురించి చెప్పిన తర్వాత మీకు అయితే దెబ్బకి షాక్ అయిపోతారు అనమాట. అలా అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ ఫ్లాట్ వామ్స్ అయితే మన ఫ్లాట్ వామ్స్ని తీసుకొచ్చుకుని మనకు ఒకసారి నరికినాం అనుకోండి, మధ్యలో నరికినాం అనుకోండి, ఇంకొక ఫ్లాట్ వామ్స్ అయితే తయారవుతుంది అనమాట. మళ్ళీ ఎన్ని పార్ట్స్ చేస్తే అన్ని ఫ్లాట్ వామ్స్ అయితే చేస్తే ఒక 10 సార్లు ఇట్లా నరికేసినాం అనుకోండి దానిపైన అయితే 5 ఫ్లాట్ వామ్స్ అయితే తయారైతే అయిపోతుంది అనమాట. ఇలాగ ఒక సైంటిస్ట్ వచ్చేసి తీసుకెళ్ళి ల్యాబ్లోకి అయితే తీసుకుపోయి అలాగే వచ్చేసి మన చాలా కట్ చేసిండు అనమాట. ఎన్ని మన 20,000 కాకుండా 20,000 ఒక ఫ్లాట్ వామ్స్ అయితే కట్ చేసిన కొద్ది 20,000 ఫ్లాట్ వామ్స్ అయితే తయారవుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి మన ఫ్లాట్ వామ్స్ ఉన్న ఇదైతే దీనికైతే ఇలా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మన అయితే దీని అసలు చంపలేమన్నమాట. ఎన్నిసార్లు చంపినా అన్ని ఫ్లాట్ వామ్స్ అయితే మళ్ళీ అయితే తయారవుతుంది తప్ప అసలు దీని అయితే మనం అయితే కట్ చేయలేము, అసలు దీని అయితే నరకలేమన్నమాట. అసలు అనేది ఒకవేళ చనిపోతే ఇవైతే దీనికి ఒక జబ్బు వచ్చి లేకపోతే చనిపోతే దీనికి ఏదైనా జబ్బు వచ్చి చనిపోతే తప్ప మన దీనికి అసలు అయితే మనం చంపలేము అనమాట. మనం చంపిన కొద్ది ఎన్ని ఫ్లాట్ వామ్స్ అయితే అన్ని తయారవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ అయితే చేసేయండి. మీకు అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నచ్చినాయి కూడా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకుండా అనమాట. ఇంకా మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో కడతా. అంతవరకు బాయ్.